జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో చాలా వరకు ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా హిందువులను కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, రకరకాలుగా ప్రాంతాలుగా విడగొట్టేసి వీళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక కులానికి ఒక పార్టీ ఉంటుంది. వాళ్ళ కులాల వారిగా విడగొట్టారనుకో, ఆ కులపోళ్ళంతా కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. అలా చేస్తేనే ఈ సూడో సెక్యులర్ పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఈ పార్టీలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే శత విధాలుగా సరే, హిందూ యాత్రల విషయానికి పక్కన పెడదాం. ఈ సూడో సెక్యులర్ పార్టీ వాళ్ళు శత విధాలుగా హిందువులను విభజించడానికి, విడగొట్టేదానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతెందుకు, మొన్నెవరు ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కులగణన పేరుతో మళ్ళీ మొదలుపెట్టలా ఒక కొత్త ప్రయోగం అంతా కూడా. ఆల్రెడీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ రాష్ట్రాల్లో చేస్తున్నారు కులగణన. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, హిందువులు కలిసి ఉండకూడదు, వీళ్ళ ఐకమత్యం రాకూడదు అని చెప్పేసి వీళ్ళు ఇంతగా భయపడుతున్నారు. కానీ హిందువుల్లో ఐకమత్యం వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. హిందువులు మొన్నటి వరకు కూడా ఈ కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, భాషాపరంగా కావచ్చు, లేకపోతే ప్రాంతాల వారీగా కావచ్చు, పార్టీల వారీగా కావచ్చు, వీళ్ళందరూ కూడా విడిపోయి బతుకుతూ ఉన్నారు. అసలు హిందువులకు హిందువులే శత్రువులు అనే విధంగా పరిస్థితులు మారిపోయినాయి. ఒక హిందువుకు బాధ కలిగితే మరే హిందూ కూడా స్పందించేవాడు కాదు. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను మళ్ళా, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి ఖచ్చితంగా, కొన్ని ఎగ్జాంపుల్స్. ఒక కాయకి ఏదైనా ఇబ్బంది అయితే మొత్తం వందలాది కాకులు వచ్చి కావు 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 కావమని చెప్పేసి గోల గోల చేస్తాయి. ఎక్కడో ఒక్కొక్క ఏదో దెబ్బ తగిలో, లేకపోతే ఇంకేదో ఇబ్బంది అయ్యి ఒక్కొక్క ఆడనో, ఈ వీధి కాదు 4 వీధులతో ఆ తర్వాత అయినా కూడా అది లయో అని అరుచా ఉంటే ఇక్కడనే కుక్కలు కూడా అరుచాయి, ఇవి కూడా మొదలు పెడతాయి. అలాంటిది ఒక హిందూకి ఇబ్బంది జరిగితే, ఒక హిందూ మీద దాడి జరిగితే ఎంతమంది స్పందిస్తారు? ఎంతమంది స్పందిస్తున్నారయ్యా? ఒకసారి ఆలోచించండి. పరిస్థితులు పూర్తిగా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక సూడో సెక్యులర్ పార్టీలు అయితే నేను ఇందాక చెప్పే కదా, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకొని కాలం గడుపుతూ ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రంగప్రవేశం అయితే చేశారు. హిందువులలో ఐక్యత తెచ్చేందుకు ఆయన అయితే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఈ సోషల్ మీడియా యుగం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పాలా, అసలు చాలా మందిలో మార్పు రావడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్లనే. ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తెలుసుకోబట్టే మనలో ఈ మార్పు అయితే వస్తుంది. చాలామంది గతంలో కూడా న్యూట్రల్గా ఉంటా ఉన్నారు. నేను కూడా చిన్నతనంలో నాకు ఏం తెలియదు, కానీ ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి మనలో కూడా చాలామందిలో మార్పు వస్తుంది. దీంతో మెల్లగా ఈ హిందువుల్లో అయితే ఈ ఆలోచన తత్వం అయితే పెరుగుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే హిందువుల్లో ఐకమత్యం అనేది వస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ కులాలను కావచ్చు, వర్గాలను, పార్టీలను, ఇట్లన్నింటినీ కూడా వదిలేసి నాయన మాకు దేంతోనూ సంబంధం లేదు, హిందూ హిందూ ఏకై అన్నట్టు హిందువులుగా జీవించడం స్టార్ట్ చేశారు. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక దారుణమైన ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఐకమత్యం అవుతున్నటువంటి హిందువులను కులాలుగా, వర్గాలుగా చీల్చేందుకు నేను ఇందాక చెప్పా కదా, ఈ కులగణన అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకైతే తీసుకువచ్చింది. ఈ కులగణన ద్వారా హిందువుల్లో వస్తున్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీయాలనేదే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు విజయం కూడా సాధించింది. సరే, అందుకే మన పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థానాల కంటే 120 స్థానాలు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకు ఏకంగా 99 సీట్లు వచ్చాయి. దీంతో ఇక హిందువుల్లో ఐక్యత తీసుకొచ్చేందుకు బాగేశ్వర్ ధామ్ బాబా తెలుసు కదా మీకు, ఆయన నడుం బిగించారు. నిజానికి ఈ బాగేశ్వర్ ధామ్ బాబా గారిది మధ్యప్రదేశ్, కానీ ఈ బాబాకు ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది భక్తులైతే ఉన్నారు. బాగేశ్వర్ ధామ్ బాబా ఒక సభను గన నిర్వహిస్తే కనీసం 1,00,000 మంది భక్తులైతే ఆ సభకు అయితే హాజరవుతారు. అది బాగేశ్వర్ ధామ్ బాబా యొక్క గొప్పదనం. ఆయన ఫాలోయింగు, ఆయన క్రేజ్ ఆ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ముందుగా బాగేశ్వర్ ధామ్ బాబా ఉత్తరప్రదేశ్ పైన దృష్టి పెట్టాడు. ఎందుకంటే 23 కోట్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నది. చెప్పాలంటే పాకిస్తాన్ అంత ఉంటుంది ఉత్తరప్రదేశ్, ఏం తక్కువే ఉండదు. బాగేశ్వర్ ధామ్ బాబా ముందుగా ఉత్తరప్రదేశ్ హిందువులపైన అయితే దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో హిందూ ఏకతా యాత్రను అయితే స్టార్ట్ చేశారు. ఈ మొదటి విడత యాత్రలో భాగంగా దాదాపు 10 జిల్లాలను కవర్ చేస్తా 200 కిలోమీటర్లు ఈ యాత్రను అయితే నిర్వహించారు. ఇక ఈ యాత్రలో లక్షల మంది హిందువులు అయితే పాల్గొన్నారు. ఊహకందని రీతిలో హిందువులు బాగేశ్వర్ ధామ్ బాబాకు బ్రహ్మరథం పడతారు. ఈ యాత్రలో నేను మొన్న కూడా చెప్పా, సంజయ్ దత్తు, గ్రేట్ ఖలీ వంటి సెలబ్రిటీలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.
ఇక ఈ యాత్రలో బాగేశ్వర్ ధామ్ బాబా తన అద్భుతమైన ప్రసంగాలను ఇస్తూ హిందువులను ఆలోచింపజేసేలా చేస్తా హిందువుల్లో ఐక్యత తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ను ఉదాహరణగా చూపిస్తా రేపు హిందువులు కనుక మైనార్టీలు అయితే మన పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితుల మాదిరిగానే మారుతుందని, మనపై కూడా దాడులు అత్యాచారాలు జరుగుతాయని, మన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారని, ఇక మనం రోడ్డు మీద పడాల్సి వస్తుందని చెప్పి ఉదాహరిస్తే చెబుతా ఈ పాదయాత్రను అయితే కొనసాగిస్తారు. అందుకు హిందువుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతే, ఇక బాగేశ్వర్ ధామ్ బాబా చేస్తున్నటువంటి ఈ హిందూ ఏకతా యాత్రను చూసి కొంతమంది మతోన్మాదులైనటువంటి ఈ ముస్లిం మత పెద్దలకు భయం పట్టుకునేది. హిందువులంతా కనుక ఒకటైపోతే ఇక భారత్లో తమ ఆటలు సాగవని, తమకు పుట్టగతులనేటివి ఉండమని, తమకు సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలు కూడా తమకు దూరం జరిగిపోతాయని చెప్పి భయపడతారు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు హిందువులంతా కూడా ఇందాక నేను చెప్పినట్టేంది ఈ కులాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, ప్రాంతాల వారిగా, భాష వారికి ఇదంతా విడిపోయినారు కదా. కానీ వీళ్ళందరిలో ఐకమత్యం వస్తే ఏమవుతుందా? అప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఒకే బాటలో ఒక వీళ్ళకి ఎవరైతే మద్దతుగా నిలుస్తున్నారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ అడ్రస్లు గల్లంతలు అయిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ముస్లింలు ఉన్నారు, చాలా వరకు అందరూ కూడా ఒక పార్టీకే సపోర్ట్ చేస్తారు. సపోజ్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, దాని తోక పార్టీలు కావచ్చు. అప్పుడు వీళ్ళందరూ ఒకటైపోతే అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మేము ఏం చేసినా కానీ వెళ్తాందే. అప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయి వాళ్ళందరూ ఒక పార్టీకి సపోర్ట్ చేసి మమ్మల్ని పట్టించుకునేది ఎవరని చెప్పేసి ఆ భయం పట్టుకునే వీళ్ళలో. ఈ విషయాన్ని ముందుగా ఇస్లామిక్ స్కాలరు, అదేవిధంగా ఈ ముస్లిం మత పెద్ద అయినటువంటి మౌలానా షహబుద్దీన్ రజ్వీ బర్వేలి ఈయన బయట పెట్టినాడు. ఈయన ఉత్తరప్రదేశ్లో ఉంటాడులే. తన మనసులో ఉన్నటువంటి భయాన్ని పరోక్షంగా వెళ్ళగక్కినాడు. ఈ మౌలానా షహబుద్దీన్ ఈ రజ్వీ మాట్లాడుతా బాగేశ్వర్ ధామ్ బాబా హిందూ ఏకతా యాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధం అంట. చూడండి, ఆయన హిందూ ఏకతా యాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధం అంట. అంటే రాజ్యాంగంలో రాసి ఉండారా హిందువులు ర్యాలీలు చేయకూడదు, పాదయాత్రలు చేయకూడదు అని చెప్పి ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉండదా? ఏం మాట్లాడుతున్నారు రా స్వామి? మీ అన్న మీరు మెంటలోళ్ళా లేకపోతే మమ్మల్ని మెంటలోళ్ళు అనుకుంటున్నారా? ఏది నాకు అర్థం కావడం లేదే. ఈయన మాట్లాడతా బాగేశ్వర్ ధామ్ బాబా హిందువులందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు, ముస్లింలను అవమానపరుస్తున్నాడు. ఏ విధంగా రెచ్చగొడుతున్నాడు? ఒరే స్వామి కలిసి ఉండండిరా లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు మీకు వచ్చాయని చెప్పడం అది రెచ్చగొట్టడమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? దాని మీద ఏ రోజన్నా నువ్వు మాట్లాడినావా? మీరు చేస్తుంది తప్పుగానే చెప్పా. దానికి మాత్రం సమాధానం ఉండదు. ఈ మాట చూడండి ఒకసారి. బాగేశ్వర్ ధామ్ బాబా ఒక పిఎఫ్ఐ లాంటి వాడంట. అంటే పిఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు కదా తీవ్రవాదుల. ఒరే అంటే నువ్వు ఒప్పుకున్నట్టే నా పిఎఫ్ఐ వాళ్ళందరూ తీవ్రవాదులనే? నీ ఉద్దేశం అదే కదా? అందుకే బాగేశ్వర్ ధామ్ బాబా చేస్తున్నటువంటి ఈ హిందూ ఏకతా యాత్ర పైన నిషేధం విధించాలని చెప్పి మాట్లాడినాడు. వెంటనే బాగేశ్వర్ ధామ్ బాబాను కంట్రోల్ చేయాలా, లేదంటే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉండదంట. తన భయాన్ని అక్కసను కడుపుమంటనైతే ఈ మౌలానా షాబుద్దీన్ రజ్వీ అయితే బయట పెట్టాడు. ఇక బాగేశ్వర్ ధామ్ బాబా చేస్తున్నటువంటి మొదటి విడత ఈ ఏకతా యాత్రకి వీళ్ళు ఇంత భయపడిపోతే ఇక సరే, ఇక రెండో దశ, మూడో దశ, నాలుగో దశ ఈ విధంగా అనేక హిందూ ఏకతాయాత్రలు అయితే చూసి వీళ్ళు ఎంత భయపడిపోతారో నేను చెప్పకూడదు. ఇంక ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బాగుండదు. ఇంక వీళ్ళకి ఏడాడి ఏ ఉడికిపోతాయో, ఏ కారిపోతాయో, ఏ రాలిపోతాయో ఇంక చూడాలి. మరి ఏది ఏమైనప్పటికీ మన బాగేశ్వర్ ధామ్ బాబా చేస్తున్నటువంటి కృషిని మనమందరం కూడా అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే మన చుట్టూ సమాజం పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి హిందువుల్లో ఖచ్చితంగా మార్పు అనేది రావాలా. మార్పు తీసుకొచ్చేదానికి ఇలాంటి పెద్దలు ఖచ్చితంగా ముందుకు రావాలి. కానీ ఏం చేస్తున్నటువంటి కృషికి పాదాభివందనం అయ్యా స్వామి, పాదాభివందనం. నిజంగానే ఎంత కష్టపడుతున్నాము హిందువుల్లో మార్పు తీసుకొచ్చేదానికి, వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చేదానికి. వీళ్ళు కనుక ఇదే విధంగా కనుక కొనసాగితే వాళ్ళేదో చేయబల్లే ఆటోమేటిక్గా మనమే మన దేశాన్ని ఇంకొక అప్పనంగా అప్పగించేసిన అవుతాం. ఆ విధంగా చేద్దామా? ఎంతమంది మహావీరులు కష్టపడితే తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాము, ఇంత స్వతంత్రంగా బతకగలుగుతున్నాము. కనీసం బతకడానికే ఏం చెప్పాలి, ఇంకా బతకడానికే అవకాశం లేని రోజుల నుంచి ఈరోజు ఏం లే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాము, ఇష్ట ప్రకారం బతుకుతున్నాం. ఏ ఫ్రీడమ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది భారతదేశంలో. ఆ మాదిరి ఉండదు. కానీ ఈ విధంగా ఇంత స్వతంత్రంగా మనం బతుకుతున్నామే, దీనికి కారణం ఎవరనేది ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? దీన్ని మన బిడ్డలకు అంటే మన వారసులకు భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి ఎంతమంది ఆరాటపడుతున్నారు, ఎంతమంది పాటు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. మనం చేసే తప్పులకు మనం కేవలం ఏంటంటే చాలామంది డబ్బు సంపాదిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటారు. కాదు, నువ్వు ఎంత స్వతంత్రంగా బతకగలుగుతున్నావో ఆ స్వతంత్రత, ఆ స్వేచ్ఛ ఖచ్చితంగా నీ భవిష్యత్తుకి అందించగలిగితే, భవిష్యత్ తరాలకు అందించగలిగితే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. లేకపోతే మళ్ళీ ఇంకొకడు వస్తాడు, వాడు ఈ దేశాన్ని ఆక్రమించాడు, మళ్ళీ నువ్వు సంపాదించి కూడబెట్టుకునేదంతా వాళ్ళు దోచుకుంటారు. నీ బిడ్డలను, నీ కుటుంబ సభ్యులు తీసుకుని రోడ్డు మీద పడేస్తారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళ కాళ్ళ కింద దండాలు పెడతా, ఒంగొంగు దండాలు పెట్టి బానిసలు మారి బతకాల్సిందే. అది మ్యాటర్ అయితే.
అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అదే ఆ విషయమా? నేనేమైనా తప్పు మాట్లాడంటే చెప్పండి. నా దృష్టిలో నేను మాట్లాడతాను తప్పు కాదు, వాస్తవాలు చెప్తున్నా. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.